కాకినాడ టీడీపీ కార్యాలయంలో జ్యోతుల నవీన్ విలేకరులతో సమావేశం నిర్వహించి తల్లికి వందనం పథకంతో పాటుగా ప్రభుత్వం నిర్వహిస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ జగన్ పాలనలో 42 లక్షల మందికి మాత్రమే పథకాలు అమలు చేశారని 67.27 లక్షల మందికి ఇస్తున్నామని చెప్పారు. అభివృద్ధి సంక్షేమం అంటే అప్పటి సీఎం జగన్ అండ్ కోకు ఏమాత్రం తెలియదని, వారి విధ్వంసం, అక్రమం, అన్యాయాలు చేయడం మాత్రమే తెలుసన్నారు. చంద్రబాబు ఏడాదిలోగా రోడ్లు నిర్మించి సంక్షేమ కార్యక్రమాలకు ఆద్యం పోశారన్నారు. అమరావతి నాశనం చేసి ప్రజల కష్టాలను తెలుసుకునే ప్రజావేదికను కూల్చి ప్రజాగ్రహానికి గురయ్యారని తెలిపారు. వరుసగా ఆడబిడ్డ నిధి, అన్నదాత సుఖీభవ, ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం వంటి పథకాలను ఒక్కొక్కటిగా ప్రారంభిస్తామని నవీన్ తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రభాగంగా నిలిపేందుకు సీఎం చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. అతనికి ప్రధాని మోడీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారని నవీన్ కుమార్ తెలిపారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు చప్పిడి వెంకటేశ్వరరావు, ఉంగరాల బూరిబాబు, ఎండి జహీరుద్దీన్, జిలానీ, పెంకే శ్రీనివాస్ బాబా తదితరులు పాల్గొన్నారు. రాజధానికి సంబంధించిన కనెక్టివిటీ రోడ్లన్నింటినీ కూడా తగ్గించేసి కుదించేసి నిర్ణయం తీసుకున్న దౌర్భాగ్య ప్రభుత్వం మీద నేను ఈరోజు ఈ మాట అన్నానంటే చూసుకోండి. మీరు క్యాబినెట్ మీటింగ్ లో క్యాబినెట్ ఏ నిర్ణయం తీసుకున్నా సరే రికార్డెడ్ గా ఉంటుంది. ఇది వాస్తవమా కాదో ఒక్కసారి గమనించుకోండి. ప్రజావేదిక అన్నది ఆ రోజు గత ప్రభుత్వంలో 14 తెలుగుదేశం ప్రభుత్వంలో జిల్లా కలెక్టర్లు కానీ, ఆఫీషియల్స్ కానీ, లేకపోతే ముఖ్య నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ అక్కడ కూర్చోబెట్టి మీటింగ్ పెట్టి ఈ రాష్ట్రానికి ఏ విధంగా అభివృద్ధి చేద్దాం, ఎలాగ అభివృద్ధి చేద్దాం అని నిర్ణయాలు తీసుకునే వేదికని చంద్రబాబు నాయుడు ఇంటి పక్కన ఉందని కూల్చేసిన పరిస్థితి. ప్రజావేదిక అన్నది ప్రజాధనం. అది ఏ గవర్నమెంట్ వచ్చినా సరే గవర్నమెంట్ ఆఫీసులని గవర్నమెంటే వాడుకుంటారు, ప్రైవేట్కి ఎవరు కూడా. ఆ కూల్చేసేవు అంటే ఏ ఆలోచనతో నువ్వు ప్రభుత్వాన్ని ఆలోచన నడిపించావు? ఈరోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని అనడానికి ఏమాత్రం సరిపోతావు? నువ్వు ఒక మంచి చేసి ఈరోజు చెడు చేస్తుంటే ప్రశ్నించు. నువ్వు చేసినవి అన్నీ కూడా చెడు కాబట్టి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా నిన్ను అన్నారు, చేదరించుకున్నారు, పక్కన కూర్చోబెట్టారు. ఈ రోజుకైనా సరే వాళ్ళ మనసును గెలుచుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రభుత్వాన్ని నడిపించే విధానాన్ని మీ ఆలోచనలు కూడా తోడు చేయండి. కానీ మీ అవసరాల గురించో మీ ఉనికిని గురించో లేనిపోయిన ఆరోపణలు చేసినట్టయితే ప్రజలు హర్షించరని పదే విన్నవించుకుంటూ ఎక్కడైనా సరే మంచికి తోడవ్వండి, మంచి పనికి చేయడానికి తోడవ్వండి. ప్రజల మనసులను గెలుచుకునే విధంగా మీ ప్రయత్నాలు ఉండండి. ఎప్పుడూ కూడా కూటమి ప్రభుత్వం అందరికీ కూడా సంక్షేమాన్ని, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ ఈ రాష్ట్రాన్ని ఈ దేశంలోనే అత్యున్నత రాష్ట్రంగా తీర్చిదిద్దే విధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మోడీ గారు సహకారంతో ముందుకు నడుస్తున్నారు. కాబట్టి మీ ఆలోచన విధానాన్ని వాళ్ళకు కూడా పంచండి అని పదే విన్నవించుకుంటూ అనాలోచిత నిర్ణయాలు తీసుకునే విధంగా కానీ, అసత్య ప్రచారాలు చేసే విధంగా కానీ ఏ నిర్ణయాలు తీసుకోవద్దని ఈ వేదిక ద్వారా మీకు హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.